హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగానే ఉన్నాను. మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి సరే మేము మా ఏలూరుకి దగ్గర, పాపకు ఎగ్జామ్స్ అయిపోయినా బాబుకి ఎగ్జామ్స్ అయిపోయినా మా ఏలూరుకి దగ్గరలో ఉన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల వెళ్తాం అన్నమాట. ఎప్పుడు తర్వాత విజయవాడ వెళ్తూ ఉంటాం. అలాగా బయలుదేరామన్నమాట. మేము ఎప్పుడు మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైం ఎక్కువ వెళ్తామన్నమాట. ఆ టైం అయితే నాకు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. అది ద్వారకా తిరుమల 5 దాటాకి వెళ్ళామనుకోండి, ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు ఎలాగో 1 అవర్ 1.5 అవరే కాబట్టి జర్నీ, బైక్స్ మీద కారు మీద వెళ్ళిపోతే 1 అవర్లో వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ అవుతుంది కాబట్టి ఆ టైంలో త్వరగా దర్శనం కూడా అయిపోద్ది. అందరం సరదాగా వెళ్ళిపోతున్నాం. హైవే ఎక్కేసామంటే చాలా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాము. అసలు మామూలుగా పిల్లలేమో బైక్స్ మీద వెళ్దాం అనుకున్నారు. ఆ రోజు కొంచెం వాతావరణం మబ్బుగా అనిపించింది కాబట్టి మళ్ళీ ఎక్కడ వర్షం పడద్దేమో అనుకొని మళ్ళీ కారులో వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అలా వెళ్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. హైవే ఎక్కగానే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దగ్గర ఆగి పిల్లలు స్నాక్స్ కావాలంటే ఇచ్చేసి తినేసాము. మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోయానమాట. బయలుదేరిపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి 5కి బయలుదేరాం కాబట్టి 6 అయిందనమాట. ఫోన్లు కార్లోనే వదిలేసి మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళంగానే కొంచెం ఫ్రీ దర్శనం అయితే ఖాళీ లేదు. 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో అలాగా ద్వారకా తిరుమలలో బయట నుంచొని పైన గోపురాలు అవి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. గోశాలైనా అలా చుట్టూ వాతావరణమైన చెట్లు, గోపురం చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. మేము కనీసం నెలకి ఒక 2-3 టైమ్స్ అన్నా వెళ్తాం. అంత మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్తే. ఈవినింగ్ టైంలో చూసారా, షాపులు కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఈ టైంలో నాకు బాగుంటుంది అన్నమాట. చూసారా గోపురం ఎంత బాగుందో. చెట్లు, అక్కడ పక్షులు బోల్డ్ ఉన్నాయన్నమాట. నేను ఇంకా వీడియో అది పక్షులది వాయిస్ ఇవ్వలేదు, కానీ అక్కడ చిన్న పిచ్చుకలు లాంటివన్నీ మంచిగా సౌండ్ చేస్తే ఎక్కువసేపు అలా విన్నామన్నమాట. కోయిల కూ అంటే మనం కూడా తిరిగి కూ అంటే మనకి రిటర్న్ ఇస్తుంది కదా, ఆ టైప్ కాసేపు ఆడుకున్నాం అలాగా పక్షులతో. తర్వాత ఇంకా మళ్ళీ 6 అయ్యాక నైవేద్యం మీద పెడతారు, మళ్ళీ 1 అవర్ ఆపేస్తారని గబగబా మేము వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. మళ్ళీ ఎమ్మటే స్పీడ్గా ఒక్క 15 మినిట్స్లో అయిపోయింది దర్శనం. మళ్ళీ త్వరగా రిటర్న్ అయిపోయాం అనమాట. అక్కడ వెళ్ళే దారిలో కుంకుళ్ళమ్మ గుడి ఉంటుంది అనమాట. అక్కడ ఒక 2 మినిట్స్ ఆగి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. మా పిల్లలు అక్కడితో ఆగరు కదండి, బయటకు వచ్చామంటే ఒకసారి కోరికలన్నీ తన్నుకొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ద్వారకా తిరుమల నుంచి మనం ముందుకి వచ్చేస్తున్నాం అనమాట. అక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ అలా ఉంటుంది కదా దేవుడిది, అది చాలా చాలా బాగుంటుంది అనమాట. లైటింగ్తో ఆ వెంకటేశ్వర స్వామి చాలా అందంగా కనబడతారు. అందుకే నేను ఎక్కువ ఈవినింగ్ టైం ఆ లైటింగ్ వెలుతురికి దేవుడు లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఎక్కువ నాకు ఈవినింగ్ టైమ్స్ టెంపుల్స్ అన్నా బయటకు వెళ్ళడం అన్నా అలా ఇష్టం అనమాట. ఇక్కడ కుంకుళ్ళమ్మ తల్లని స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే దండం పెట్టుకొని వెళ్ళాలి. మేము బయట నుంచి ఖాళీ లేదని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ దర్శనం అయిపోయి వెళ్ళాక 1 నిమిషం ఆగి అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. ఇంకొక చోట భీముడోళ్ళు అన్లిమిటెడ్ రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవిడ చూసారా, మేము వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని గుర్తుపెట్టేసి రండి మేడం అని చెప్పి రావటంతోనే ఫోన్ చేశారా మీరు, నేను చూసుకోలేదు అని చెప్పి అంటుంది. లోపలికి తీసుకెళ్ళి ఆల్రెడీ టేబుల్ బుక్ చేసింది అంట. నేను ఫోన్ చేశాను అనగానే ఆవిడకి తెలిసిపోయిందేమో కానీ చేశాను అనంది. ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకొని
అక్కడ ఉన్న రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయండి. అన్లిమిటెడ్ అంటే 799కి ఒక 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు ఫుడ్ ఎక్కువే అయిపోయింది. మేము తినలేకపోయాము. అన్లిమిటెడ్ స్టార్టర్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ అపోలో ఫిష్, చికెన్ చెప్పుకున్నాము. చాలా చాలా బాగున్నాయి. ముందు ఈ స్టార్టర్స్ తినేసరికి మనకి సగం కడుపు నిండిపోద్ది. అందుకని ఫుల్ కాంబో టైప్ది 799 ఒకటి చెప్పుకున్నాము. అది కూడా ఎక్కువ అయిపోయింది. మిగిలింది ఏమైనా ఉంటే ప్యాక్ చేసి ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి ప్యాక్ చేయించేసుకున్నాం. అక్కడ రిసీవింగ్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు కూడా కొంచెం తెలిసిన వాళ్ళే, అందుకని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఇంకా నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే మా పిల్లలకి ఆ రెస్టారెంట్కి కంపల్సరిగా తీసుకెళ్ళాలి, లేదా దాబా. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో కాంప్లిమెంట్ గురించి అని రాయాలి. ఆవిడ మాట్లాడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.